6 గ్యారంటీల అమలుపై కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలను జారీ చేశారు. సెక్రటేరియట్లో నిర్వహించిన అధికారుల సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణను మీ సొంత రాష్ట్రాలుగా భావించి పనిచేయాలని, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఐఏఎస్లను ఉద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వానికి కళ్ళు చెవులు కలెక్టర్లేనని అన్నారు. ఇక 6 గ్యారంటీలను పారదర్శకంగా సమర్థవంతంగా అమలు చేసే బాధ్యత కలెక్టర్లపైనే ఉందంటూ దిశానిర్దేశం చేశారు. కేవలం ఏసీ గదులకు పరిమితం కావద్దని, క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేయాలని అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యా వ్యవస్థ చాలా కీలకమని తెలిపారు. ప్రతి నిరుపేద విద్యార్థిపైన ప్రభుత్వం నెలకు 85,000 ఖర్చు చేస్తోందని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థ గాడి తప్పకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపైనే ఉందని అన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులతో పాటుగా సీఎస్, డీజీపీ, ఆయా జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి అందజేస్తారు. మహేందర్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి నేడు కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమయ్యారు. సచివాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. ఇవాళ ఉదయం నుంచి కూడా ఈ సమావేశం ప్రారంభమైంది. ప్రధానంగా 9 అంశాలపైన ముఖ్యమంత్రి చర్చించినారు. ముఖ్యంగా ఈ సమావేశంలో ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, అలాగే ముఖ్య కార్యదర్శులు వీళ్ళు పాల్గొన్నారు. బదిలీ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో, ఉన్నతాధికారులు బదిలీ అయిన నేపథ్యంలో ఈ సమావేశం జరగనుంది. ప్రధానంగా పాలన, వ్యవసాయం, వైద్యం, ఈ వన మహోత్సవం, మహిళా శక్తి, విద్య, శాంతి భద్రతలు, మాదక ద్రవ్యాల నిర్మూలన తదితర అంశాలపైన ఈ చర్చ జరుగుతుంది. ప్రభుత్వంగా ప్రధాన శాంతికుమారి మొత్తం ఇవన్నీ జరుగుతున్నట్టుగా కూడా నిన్న వాళ్ళు వెల్లడించడం జరిగింది. అదే అంశాలపైన ఈరోజు రివ్యూ కూడా జరుగుతుంది. ముఖ్యంగా ధరణి సమస్యలపై దృష్టి సారించున్నారు. సమావేశంలో ధరణి సమస్య పరిష్కారంపై ప్రధానంగా దృష్టి పెట్టారు. ఎన్ని దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి, వాటి పరిష్కారానికి ఏం చేయాలి, కొత్తగా వచ్చిన దరఖాస్తులను ఏ మేర పరిశీలించారు, ధరణి సమస్యలపైన పరిశీలన తీసుకోవాలన్న ఏమైనా చర్యలు ఉన్నాయా, అలాగే అనేది చర్చించినారు. ధరణి పోర్టల్ ప్రక్షాళన చేస్తామని కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు. మరి ఈ ధరణి సమస్యల పరిశ్రమ సూచనలు, సలహాలు ఇచ్చేందుకు కూడా ఈ ధరణి కమిటీని కూడా వేసిన విషయం తెలిసిందే. అయితే కమిటీ సూచనల మీద కొన్ని మాడ్యూల్ను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఇటు కలెక్టర్ మాత్రమే ఉన్న అధికారులు కొన్నింటిని అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దారులు కూడా బదలాయించారు. ముఖ్యంగా దీంట్లో ఈ సమావేశంలో ఈ ధరణి సమస్య కావచ్చు, అలాగే రెవెన్యూ శాఖ ముఖ్య ఉన్నటువంటి కార్యదర్శి నవీన్ మిట్టల్ కూడా ధరణి కమిటీతో, ఇటు అధికారులతో పలుమార్లు సమావేశంపై పెండింగ్ దరఖాస్తు సంఖ్య కూడా తగ్గిస్తూ వచ్చారు. జూన్ 14 కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ కూడా పెండింగ్. సో ఇలా ఒక్కొక్క అంశాన్ని తీసుకుంటూ, అలాగే శాంతి భద్రతల విషయమైన ఎస్పీలతో మాట్లాడుతున్నారు, రెవెన్యూ విషయాలు కలెక్టర్లతో మాట్లాడుతున్నారు. నిన్న పంచాయతీ శాఖపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ సమీక్ష నిర్వహించారు. సో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో రిజర్వేషన్లపై ఒక అవగాహన కోసం కూడా సమావేశం నిర్వహించాలని, అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై కూడా చర్చించినారు. సో ఇలా దాదాపు 9 అంశాలు ప్రధానంగా ఈ సమావేశంలో పొందుపరిచారు. మహేందర్, ప్రభుత్వ పథకాలపైన అధికారులకు సీఎం మరి ఏ విధమైన ఆదేశాలు ఇవ్వబోతున్నారు? ముఖ్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించినట్టు 6 గ్యారెంటీలు కావచ్చు, మహాలక్ష్మి కావచ్చు, సో ఇవన్నిటిపైన కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని కూడా అందుబాటులో ఉండాలి, అన్ని అందాలతో ముఖ్యం ఈ రోజు అయితే వాళ్ళకు దిశానిర్దేశం చేయనున్నారు. విస్తృతంగా ఈ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం పైన అధికారులతో చర్చించున్నారు. నేడు పథకాల అమలుపై వివరించాలన్న తీరు, అలాగే ముఖ్యమంత్రిపై ఇటు ముఖ్యమంత్రి కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా ప్రజాపాలన, ధరణి, వ్యవసాయ స్వగణన పరిస్థితిపై చర్చించున్నారు. ఇక ప్రజారోగ్యం, సీజనల్ వ్యాధులపైన కూడా ముఖ్యంగా ఇవి ఏదైతే వాళ్ళ ప్రజల్లోకి హామీలు ఏదైతే ఇచ్చారో ఆ ప్రభుత్వ పథకాలను కూడా వాళ్ళు పెట్టారు. ఆ ప్రభుత్వ పథకాలు ఎక్కడ కూడా బెడిసి కొట్టకుండా ప్రతి పౌరుడికి అందాలేగా అన్ని చర్యలు తీసుకోవాలన్నట్టుగా కూడా ప్రధానంగా ఈ రోజు సమావేశంలో చర్చించున్నారు. అలాగే మహేందర్, 6 గ్యారెంటీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న విజన్ ఏంటి?
ముఖ్యంగా 6 గ్యారంటీలను ఎట్టి పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్షాలకు అటు అపోజిషన్ పార్టీలకు కూడా వీళ్ళను ఏదైతే వాళ్ళతో మాట కూడా అననిగొద్దు. 6 గ్యారంటీలు ఇచ్చిన రైట్. థ్యాంక్ యూ మహేందర్.